సో రిజర్వేషన్ ఉంటేనే మహిళలకు ఇవ్వటం కష్టం. మహిళా రిజర్వేషన్ లేని చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పదవుల్ని మహిళల మీద నమ్మకంతో మనకి అందించిన జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. సో మనం తెలుసుకోవాల్సింది, ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సంక్షేమ పథకాలు కానీ, ఇళ్ల పట్టాలు ఇళ్ళు కట్టించడం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే పదవులు కానీ, ఆల్మోస్ట్ ఓటర్లు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మగవాళ్ళకి అవకాశాల్లో కూడా మనకి ఈక్వల్గా అందించిన ఘనత జగనన్నకే దక్కింది. మరి అలాంటి జగనన్నని ఈరోజు మనం కూడా కులం, మతం, ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా, ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.